వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమంది అతిశయోక్తితోటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్తూ ఉంటారు. ఆంగ్ల సంవత్సరానికి అవేమీ ఉండవు. ఏదో మనం సంవత్సరం క్యాలెండర్లో మారుతోంది కదా, చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా ఉంటుందని చెప్పడం తప్పితే అసలైనటువంటి పంచాంగ శ్రవణం ఉగాదియే. ఉగాది రోజునే రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు చెప్పాలి. కాబట్టి అతిశయోక్తితోటి చెప్పేటువంటి మాటలను మీరు కూడా ఖండించండి. నువ్వు తెలుగువాడివి కదా, తెలుగు పంచాంగం ఫాలో అవ్వాలి కదా, నువ్వెందుకు రాజపూజ్య అవమానాలు ఇందులో చెప్తున్నావు, ఈ కొత్త సంవత్సరానికి అసలు వర్తిస్తాయా లేదా అని కూడా నిలదీసి అడగండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మిథున రాశి వారికి సంబంధించి ఎక్కడ కూడా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ఏ నెలలు మంచివి అనేటువంటి అన్ని విషయాలు ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అసలు ఈ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఈ సంవత్సరంలో చతుర్గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు చాలా ఏర్పడుతూ ఉన్నాయి. గురుడైతే 2 సార్లు మారి 2 రాశులు మారబోతూ ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతి, రాహు యొక్క మార్పు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే జరగబోతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాహువు మీకు 9వ స్థానమందు సంచరిస్తున్నారు. అంటే రాహు బలం లేనట్టే లెక్క. ఈ సంవత్సరం చివరిలో ఆ 9లో ఉన్నటువంటి రాహు వల్ల అష్టమంలోకి వస్తారు. అంటే ఆయన వెనక్కి ప్రయాణం చేసే స్వభావం కలిగిన గ్రహం కాబట్టి అష్టమ రాహు కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే డిసెంబర్లో మారతారు కాబట్టి ఆ ఫలితం ఈ ఆంగ్ల 2026వ సంవత్సరంలో మీకు రాదు. 9వ రాహు ఫలితం మాత్రమే మీకు వస్తుంది. ఇక శనేశ్వరుడు దశమ కేంద్రంలో, కంటక శని అంటారు, కేంద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు. ఆయన ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటారు. మధ్యలో కొన్నిసార్లు వక్రిస్తారు, కొన్నిసార్లు మామూలుగా మారుతారు. ఏదైనప్పటికీ ఆయన స్థానం అయితే మార్పు ఉండదు, ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి ఈ కంటక శని నిజంగా కంటకప్రాయంగానే ఉంటాడు. ఆయన ఏం పెద్ద యోగించే గ్రహం కాదు. మరి ఈ సంవత్సరం మొత్తం దేని మీద ఆధారపడాలి అంటే గురువు